లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు పార్టీలో వినూత్న మార్పులకు మహానాడు శ్రీకారం చుట్టామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటిది కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నటువంటి ప్రెషర్. ఒక కార్యకర్తలే కాదు, నాయకులు కూడా కోరుకుంటున్నారు. దీనికి 2-3 కోణాల్లో మనం చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టేస్తే, ఆ విధ్వంసం నుంచి మళ్లీ అభివృద్ధి వైపు తీసుకురావడానికి చంద్రబాబు గారు 10 గంటలు 18 గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది. సో పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ కోరుకుంటా ఉంది. సో ఇట్లాంటి కీలకమైనటువంటి తరుణంలో యువ నాయకుడిగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీని మరింత పటిష్టవంతం చేసుకుంటూ చైతన్యంతో, ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నారా లోకేష్ డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేటువంటిది సహేతుకమైనటువంటిదే. ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్గానే మనం భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ క్యాడర్ కింద దిగినా కూడా దాని మీదనే మాట్లాడుతున్నారు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఏది జరిగినా డెమోక్రటిక్గా జరుగుతుంది. సో బ్యాక్ ఆఫీస్ కానీ, లేకపోతే పార్టీని నడిపించడంలో కానీ గత 10 సంవత్సరాలుగా ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అలాగే కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ ఆయనకు ఉన్నటువంటి చదువు కానీ, అలాగే వ్యవస్థ పట్ల ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అవగాహన కానీ, సో ఇవన్నీ తీసుకుంటే మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి భావన. కానీ అది చెప్పడానికి ఈ వేదిక ఇప్పుడు వచ్చింది కనుక దానిపై చర్చ జరుగుతుందని మా ఆశ ఉందండి. ఇది ప్రతిపాదన కూడా చేయడం జరుగుతుందని చెప్పి